ఓకే. ఓవరాల్‌గా ఎలా ఉంది శరత్ చంద్ర ఇన్‌స్టిట్యూట్ సంబంధించి? సార్ నాకు చాలా నచ్చింది సార్. ఫ్యాకల్టీ నోట్స్ ఇవ్వడం అంతా చాలా బాగుంది. బాగుందండి. మెంటర్షిప్ కానీ, క్లాసులు కానీ, కరెంట్ అఫైర్స్, వీక్లీ టెస్ట్, మంత్లీ టెస్ట్, ఆ తర్వాత వీళ్ళు ఇచ్చేటువంటి మాకు ఫెసిలిటీస్ కానీ అన్ని చాలా బాగున్నాయి. ఇన్స్టిట్యూట్ బాగుంది. ఓకే. ఇక్కడ ఎంత ఇన్స్ట్రక్షన్స్ అన్ని మంచిగా ఏవైతే షెడ్యూల్ ఇస్తారో అది ఆటోమేటిక్గా ఫాలో అవుతారు. కొత్తగా ఎవరైనా శరత్ చంద్ర జాయిన్ అవ్వాలి హైదరాబాద్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ యూపీఎస్సీ ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ అంటే మీరు రికమెండ్ చేస్తారా? డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మనకి ఇన్స్టిట్యూట్ ఇచ్చే మెటీరియల్స్ అన్నీ మనము యూస్ఫుల్గా యూజ్ చేసుకుంటే దట్స్ ఎనఫ్. కంపల్సరీ 100% రికమెండ్. మీరు ఇప్పుడు మరి ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అంటారా? సార్ ఇక్కడ ఆల్రెడీ ఒక 2-3 ఉన్నారా? మరి మీ తిరుపతి నుంచి జాయిన్ అవ్వచ్చు అంటారా? 100%. గైస్, ఈరోజు మనము శరత్ చంద్ర ఐఏఎస్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ముందు ఉన్నాము. సో ఇక్కడ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఈరోజు మనం వచ్చాము. సో ఇప్పుడే క్లాస్ అయిపోతున్నట్లుంది, స్టూడెంట్స్ కూడా వస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మన ఫీడ్బ్యాక్ అయితే తీసుకుందాం. కమ్. శరత్ చంద్ర స్టూడెంటా? ఓకే. ఇక్కడ ఎప్పుడు బ్యాచ్ మీది? అది మాది ఏప్రిల్ బ్యాచ్ సార్. ఏప్రిల్ బ్యాచ్. ఓకే. ఓవరాల్గా ఎలా ఉంది శరత్ చంద్ర ఇన్స్టిట్యూట్ సంబంధించి? సార్ నాకు చాలా నచ్చింది సార్. ఇంతకు ముందు కూడా నేను ఇక్కడ చదివిండే కాబట్టి నాకు ఆ ఎక్స్పీరియన్స్ దీంతో అలైన్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే నాకు బాగా నచ్చిన విషయం కరెంట్ అఫైర్స్. మాకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ హ్యాండ్అవుట్స్ ఇస్తారు. ఓకే. అండ్ వీక్లీ టెస్ట్ జరుగుతాయి. జరిగిన తర్వాత మనకి రిజల్ట్స్ కూడా 2-3 డేస్లో ఇచ్చేస్తారు. ఓకే. అండ్ దెన్ మాకు మంత్లీ మ్యాగజైన్స్ కూడా ఇస్తారు. అది నాకు బాగా నచ్చింది. ఓకే. ఓవరాల్గా శరత్ చంద్ర ఐఏఎస్ హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ బాగా జరుగుతున్నాయా లేదా? ఇప్పటి వరకు జరిగినంత వరకు చాలా బాగా జరుగుతున్నాయి సార్. అంటే టైమ్లీ జరుగుతున్నాయి, ఏ డిలే ఉండట్లేదు. ఓకే. ఓవరాల్ గుడ్. అంటే ఆన్ టైంకి సిలబస్ కంప్లీషన్లో చాలా మంది కంప్లీట్ చేయట్లేదు, దాని విషయంలో మీరేమంటారు? ఇంకా బాగానే జరుగుతుంది? బాగానే జరుగుతుంది సార్. అంటే మేము వచ్చింది కొత్త బ్యాచ్ కాబట్టి ఇప్పటి వరకు అయితే అన్ని బాగానే జరుగుతుంది. ఓకే. స్కెడ్యూల్ ఇస్తారా మీకు ముందే? సార్ ప్రతిరోజు ఇస్తారు. ప్రతిరోజు ఆల్మోస్ట్ 5 కల్లా మా క్లాసెస్ అయిపోతే 5 తర్వాత ఒక 1 అవర్లో వచ్చేస్తుంది షెడ్యూల్. థ్యాంక్ యూ. కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అంటారా? ఎస్ సార్, ఐ వుడ్ రికమెండ్ సో. ఓకే. ఆల్ ది బెస్ట్. ఎస్ సార్, థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మన ముందుకి ఇంకొక స్టూడెంట్ ఉన్నారు. సో ఫీడ్బ్యాక్ మనం తెలుసుకుందాము. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను దిల్షుక్ నగర్ నుంచి వస్తాను. చూస్తున్నాను. ఓకే. ఇక్కడే లోకల్. ఇక్కడే. సో అంటే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇక్కడ? నేను 1 మంత్ అవుతున్నా. 1 మంత్ అవుతుందా? సో ఓవరాల్గా ఎలా ఉంది ఇప్పటి వరకు? కోచింగ్ ఎలా జరుగుతుంది? అంటే వాళ్ళు ఇది అడ్మిషన్ జాయిన్ అయ్యేటప్పుడు చెప్పినవి ఇప్పుడు జరుగుతున్నాయా? డెఫినెట్లీ జరుగుతున్నాయి. రెగ్యులర్గా క్లాసెస్ అవ్వడము. ఇప్పుడు ఆల్రెడీ 3 సబ్జెక్ట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ విచ్ మోస్ట్లీ లైక్ ఇస్ టెస్ట్ సిరీస్ ఎవ్రీ వీక్. ఇంకా మన యూపీఎస్సీ రేంజ్లోనే క్వశ్చన్స్ అన్నీ బాగున్నాయి. ఓకే. యాజ్ ఆఫ్ నో బాగుంది. ఫ్యాకల్టీ మంచిగా చెప్తున్నారు క్లాస్? ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తున్నారు. పాలిటీ ఆదిత్య సార్, మణికంఠ సార్, ఎకానమీ అందరు బాగా చెప్తున్నారు. ఓకే. అంటే ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయి? ఎగ్జామ్స్ యాక్చువల్లీ వీక్లీ బేస్ జరుగుతాయి ఆన్ కరెంట్ అఫైర్స్. డైలీ మనకి కరెంట్ అఫైర్స్ అది హ్యాండ్ అవుట్ కూడా ఇస్తారు. దాని బేస్డ్ ఎవ్రీ వీక్. అండ్ మోర్ ఓవర్ క్లాస్లో అయ్యే టాపిక్సే మనకి వీక్లీ ఎగ్జామ్ ఉంటుంది, విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. ఓకే. సో అంటే ఇప్పుడు క్లాసెస్ స్కెడ్యూల్ ముందే మీకు ఇచ్చేస్తారా? స్కెడ్యూల్ చెప్తారు మనకి, ఆ టైంకి క్లాసులు మళ్ళీ ఊరికే స్కెడ్యూల్ మార్చడం అట్లా లేదు, అలా ఏమి ఉండదు. స్కెడ్యూల్ అంటే స్కెడ్యూలే. ఓకే. మెటీరియల్స్ అదే కరెంట్ అఫైర్స్ అండ్ న్యూస్ పేపర్స్ యాజ్ వెల్ అస్ అన్నీ ఇస్తారు. మెటీరియల్స్ కూడా బుక్స్ కూడా ఇచ్చారు శరత్ చంద్ర, మన ప్రింటెడ్ బుక్స్, స్టాండర్డ్ బుక్స్, ఎన్సీఆర్టీస్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా కొత్తగా ఎవరైనా శరత్ చంద్ర జాయిన్ అవ్వాలి హైదరాబాద్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ యూపీఎస్సీ ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ అంటే మీరు రికమెండ్ చేస్తారా? డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మనకి ఇన్స్టిట్యూట్ ఇచ్చే మెటీరియల్స్ అన్నీ మనము యూస్ఫుల్గా యూజ్ చేసుకుంటే దట్స్ ఎనఫ్. ఓకే. ఇయర్ ఇస్తున్నారా? థ్యాంక్ యూ. లేదు, నెక్స్ట్ ఇయర్ ఇస్తున్నా. ఆల్ ది బెస్ట్. సో గైస్, ఈ రోజు మన ముందుకు ఇంకొక స్టూడెంట్ వచ్చారు, శరత్ చంద్ర ఐఏఎస్ స్టూడెంట్. సో ఎప్పుడు బ్యాచ్ మీది? 2025 న్యూలీ జాయిన్. ఓవరాల్ గా కోచింగ్ ఎలా ఉందంటారు? ఫ్యాకల్టీ నోట్స్ ఇవ్వడం అంతా చాలా బాగుందా? ఓకే. ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, వీక్లీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్, ఎవాల్యుయేషన్ అన్ని. ఓకే. స్కెడ్యూల్ ప్రకారం జరుగుతుందా? మీకు మెంటర్స్ అవైలబిలిటీలో ఉన్నారు? మీకు ఏమైనా డౌట్స్ వస్తే యాక్సెసిబిలిటీ ఉందా? డైలీ యాక్సెసిబిలిటీ వెళ్ళొచ్చు. ఓకే. ఇక్కడ ఉండి చదువుకునేదానికి కూడా అవకాశం ఇస్తున్నారా? ఈవినింగ్ 9 వరకు చదువుకోవచ్చు. ఓకే. ఈవినింగ్ 9 వరకు వెంటర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నారా? ఉంటారు. సో ఓవరాల్గా ఎవరన్నా శరత్ చంద్ర జాయిన్ అవ్వాలి కొత్తగా అనుకుంటే ఫిలిమ్స్ కమ్ మెయిన్స్, యూపీఎస్సీ ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ మీరు రికమెండ్ చేస్తారా? కంపల్సరీ 100% రికమెండ్. మీరు ఎక్కడి నుంచి? నెల్లూరు నుంచి. ఓకే. నెల్లూరు నుంచి వచ్చారు. ఎలా తెలిసింది మీకు శరత్ చంద్ర బాగుందని? అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని జాయిన్ అయ్యారు, ఎలా తెలిసింది మీకు? నార్మల్గా ఇలానే సెర్చ్ చేసి వెతికి కనుక్కొని జాయిన్ అయ్యారా? ఓకే. ఎప్పుడు ఇస్తున్నారు? ఇయర్ అటెంప్ట్ ఇస్తున్నారా? లేదు, జాయిన్ అయ్యి 1 మంత్. 1 మంత్. నెక్స్ట్ ఇయర్ ఇస్తారా? ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. సో మీరు ఎప్పుడు బ్యాచ్ మీది? సెప్టెంబర్ బ్యాచ్. సెప్టెంబర్ బ్యాచ్. ఓకే. మీది?
జూలై. సో ఇప్పుడు ఓవరాల్గా మీరు జాయిన్ అయిన కాడి నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 8-9 months అవుతుంది కదా, సో ఎలా జరుగుతుంది? బాగుందండి. టెస్ట్ సిరీస్ కానీ మెంటర్షిప్ కానీ క్లాసులు కానీ కరెంట్ అఫైర్స్ వీక్లీ టెస్ట్ మంత్లీ టెస్ట్ ఆ తర్వాత వీళ్ళు ఇచ్చేటువంటి మాకు ఫెసిలిటీస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. వన్స్ అయిపోయిన తర్వాత కూడా మేము ఇక్కడ ఉండి నైట్ 7 to 8 వరకు అప్పుడు కూర్చొని చదువుకుంటాం. అది మా ఊరికి వరకు. ఓకే, మీరు ఆఫీస్ ఉన్నంత వరకు మేము ఇక్కడ ఉంటాం. ఓకే, ఆఫీస్ ముందు వరకు ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రకాశం డిస్ట్రిక్ట్. ఎక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్? ఎర్రగొండపాలెం. ఎర్రగొండపాలెం, మరి కందుకూరు. ఓకే. సో ఓవరాల్గా ఈ అశోక్ నగర్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్నింటిలో కూడా శరత్ చంద్ర మీరు జాయిన్ అయ్యారు, ఇక్కడ జాయిన్ అయ్యారు, మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీరు ఆల్రెడీ 1 year నుంచి ఇక్కడ ఉంటున్నారు. కోచింగ్ జాయిన్ గురించి మాట్లాడితే సో మీకు తెలుస్తూ ఉంటుంది, అరే ఈ ఇన్స్టిట్యూట్ ఇట్లా చేస్తున్నారు, ఈ ఇన్స్టిట్యూట్ అట్లా చేస్తున్నారు అని మీకు తెలుస్తూనే ఉంటుంది. సో అలా కంపేర్ చేసుకున్నప్పుడు శరత్ చంద్ర ఐఎస్ ఎలా అనిపిస్తుంది? నేను ఫస్ట్ స్టార్టింగ్ జాయిన్ అయ్యేటప్పుడే నేను కంపేర్ చేసుకొని తెలుసుకున్నానండి. జాయిన్ అయ్యేటప్పుడే మొత్తం అనుకున్నాను. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ 1 or 2 ఇన్స్టిట్యూట్ పక్కా సెర్చ్ చేయడం కామన్. అవును, ఫైనల్గా ఏది నచ్చుతుంది, ఎక్కడైతే తనకు ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉంటాయి అక్కడ జాయిన్ అవ్వడం కామన్. అవును, కానీ మేము కూడా అలానే వచ్చాం. నేను ఆల్రెడీ వచ్చినప్పుడు ఒక 3 to 4 ఇన్స్టిట్యూట్స్ సెర్చ్ చేశాను, కానీ నాకు ఏది అవైలబుల్ సరిగ్గా అవ్వలేదు. ఇక్కడ నాకున్న బ్యాటన్స్ ప్రకారం అన్ని వీళ్ళు సెట్ చేశారు. మీన్స్ అంటే సపోర్ట్ చాలా ఉందన్నమాట. ఆ సపోర్టే కావాల్సింది స్టూడెంట్కి. ఆ సపోర్ట్ని బేస్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. ఓకే, తను రాగానే రామ్ సార్తో మాట్లాడాను. తన ఇన్స్టిట్యూట్ గురించి చాలా చెప్పారు. మేబీ అంత ఫెసిలిటీస్ వేరే ఇన్స్టిట్యూట్ మేబీ దొరకపోవచ్చు నాకు తెలిసి. వాళ్ళు చెప్పినవి ఇంప్లిమెంట్ చేస్తున్నారా మళ్ళీ? షూర్, పక్కా. ఎందుకంటే నేను దాన్ని ఫాలో అవుతున్నాను కదా. 1 year నుంచి ఉన్నారు. మీ సిలబస్ అయిపోయిందా? ఆల్మోస్ట్ ఇంకా 10% ఉందాం. 10%. అయిపోవచ్చు. ఓకే, మీది? మాది తిరుపతి సార్. తిరుపతి నుంచి. ఓకే, అంటే మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సో ఇక్కడ వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ బాగుంటుంది సార్ శరత్ చంద్ర ఐఎస్ అకాడమీ. అట్లాగే టెస్ట్ సిరీస్ ఇవి కూడా చాలా బాగుంటాయి. టెస్ట్ సిరీస్ అనే కాదు, టెస్ట్ తర్వాత దాన్ని ఎలా అనలైజ్ చేయాలి, ఆ క్వశ్చన్స్ కూడా యూపీఎస్సి అలైన్మెంట్లోనే ఇస్తారు. సో యూస్ఫుల్ అవుతుంది బాగా. ఓకే, సో షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా? షెడ్యూల్లో మళ్ళీ పక్కా ఫాలో అవుతారు. పక్కా ఫాలో అవుతారు. దేర్ ఇస్ నో డౌట్. నో డౌట్. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ అశోక్ నగర్ నాకు తెలిసిన షెడ్యూల్స్ అప్పటికప్పుడు మార్చడం, కానీ ఇక్కడ రేర్. అప్పుడప్పుడు జరుగుతాయండి, కామన్ అవన్నీ. ఎందుకంటే అందరు కంటిన్యూగా జరగాలంటే ఎవరికి కావాలి కాదు. అవును అవును, అది కానీ అంటే ఫ్రీక్వెంట్ గా షెడ్యూల్స్ అనేవి మారుస్తూ ఉంటారు కొన్ని ఇన్స్టిట్యూట్స్. అందుకే ఇష్యూస్ వల్ల అయితే మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. నార్మల్ గా సండేస్ కూడా మాకు క్లాసెస్ జరుగుతాయి. ఓకే, సో ఇప్పుడు మరి ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళు జాయిన్ అవచ్చు అంటారా? ఇక్కడ ఆల్రెడీ 2-3 ఉన్నారా? మరి మీ తిరుపతి నుంచి జాయిన్ అవచ్చు అంటారా? 100%. ఎవరన్నా యూపీఎస్సీ ప్రిలిమ్స్ మెయిన్స్ హైదరాబాద్ వచ్చి అశోక్ నగర్ లాంటి ఇక్కడ తీసుకోవచ్చు అంటారా? 100%. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరొక స్టూడెంట్ మన ముందు ఉన్నారు. సో మీ పేరు? జయశ్వంత్. ఎక్కడి నుంచి? వరంగల్. ఓకే, ఎలా ఉంది ఓవరాల్ ఇన్స్టిట్యూట్ ఎలా ఉంది? ఇన్స్టిట్యూట్ బాగుంది చెప్పడం. నేను టీజీపీఎస్సీ చేస్తాను. ఓకే, ఇక్కడ ఎంత ఇన్స్ట్రక్షన్స్ అన్ని మంచిగా ఏవైతే షెడ్యూల్ ఇస్తారో అది ఆటోమేటిక్గా ఫాలో అవుతారు. ఓకే, లైక్ నీకు ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్యాకల్టీ మంచిగా ఉంటుంది. లైక్ మనకి అండర్స్టాండింగ్ వేలో ఉంటుంది. మన రీజనల్ లాంగ్వేజ్ చెప్తారు ఏదైనా. ఓకే, టెస్ట్ సిరీస్ బాగుంటాయి అండ్ స్టడీ హాల్ ఫ్రీ ఉంటుంది ఇక్కడ. మార్నింగ్ 8 to ఈవినింగ్ 7:30 to 8 వరకు ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా మనకి డౌట్స్ ఉన్నా ఫ్యాకల్టీ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే, ఓవరాల్గా జాయిన్ అవ్వచ్చు అంటారా? ఎవరన్నా అది చూసుకొని జాయిన్ అవ్వచ్చు. హ్యాపీ జాయిన్ అయిపోతా? హ్యాపీ జాయిన్ అవ్వచ్చు. అంటే ఎట్లా అంటే పెట్టిన డబ్బులకి వర్త్ ఉంటుంది. లైక్ నేను కూడా చాలా ఇన్స్టిట్యూట్ చూసే వచ్చాను, బట్ నీ పెట్టిన వాల్యూ ఆఫ్ మనీ నీకు ఇక్కడ దొరుకుతుందని నేను అనుకుంటున్నా. నాకు దొరికింది, మీకు కూడా దొరుకుతుందని నేను అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో అది గైస్, ఓవరాల్గా శరత్ చంద్ర ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ ర్యాండంగా కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడాను వీళ్ళ క్లాస్ అయిపోయిన తర్వాత. సో వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ అనేది కూడా మీరు చూశారు. సో మీరు అశోక్ నగర్ వచ్చినప్పుడు శరత్ చంద్ర ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇక్కడ మేనేజ్మెంట్తోనే కాదు, అడ్మిషన్ టీమ్తోనే కాదు, ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్తోనే కాదు, స్టూడెంట్స్తో కూడా మీరు ఒకసారి మాట్లాడచ్చు. నేను కొంతమందితో మాట్లాడి వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది మీకు ఆల్రెడీ ఈ వీడియోలో అప్డేట్ చేశాను. థ్యాంక్ యూ.